సమస్య నుంచి బయటపడడానికి ఒకే ఒక్క మార్గం ఉందమ్మా. విశ్వ కోర్టులో సాక్ష్యం చెప్తాడన్న ధైర్యంతోనే వాడు మన పిండేయాలని చూస్తున్నాడు. మనకు పోలీసులతో కన్నా విశ్వతోనే ఎక్కువ ప్రమాదం ఉంది. విశ్వాన్ని గనక లేపేస్తే మనకే సమస్య ఉండదు. అవునమ్మా, విశ్వాన్ని చంపేయటమే మంచిది. విశ్వ బతుకుంటే ఏదో ఒక రోజున అన్నకి సావిత్రికి పెళ్లిలా జరిగింది అన్న నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఇంకేదైనా ఆలోచించు కేశవ్. చంపడం వద్దు. వద్దు కేశవ్, వద్దు. బాగా ఆలోచించానమ్మా. ఏ విధంగా చూసినా శత్రు సంహారమే శ్రేయస్కరం. వద్దు నాన్న, ఇలాంటి కిరాటకాలు చేయొద్దు. విశ్వాన్ని చంపేయటమే మంచిది. కేశవ్, వద్దని చెప్తున్నాను కదా. విశ్వ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకూడదు. ఇంకేదైనా ప్లాన్ ఆలోచించు. సావిత్రుదిన ఏం వ్రతం చేస్తుంది అత్తయ్య? వ్రతం ఏమిటి? మరేం లేదత్తయ్య. నిన్న రాత్రి ఓ హిందీ సినిమా చూశాను. అందులో హీరోయిన్ హీరోతో, ఏమండి నేను మీ ఆయుష్ వృద్ధి కోసం వ్రతం చేస్తున్నాను కాబట్టి ఓ 4 రోజుల పాటు మీరు నన్ను తాకూడదు అని చెప్పి శోభనం గదిలో నుంచి హీరోయిన్ వెళ్లిపోయింది. సావిత్రి వదిన కూడా అలాంటి వ్రతమే చేస్తున్నావునని నాకు కొంచెం డౌట్ గా ఉంది అత్తయ్య. మరి సావిత్రి అన్నయ్య రూమ్ లో పడుకోవట్లేదుగా? సావిత్రి ఏ వ్రతాలు చేయడం లేదు. మరి విడివిడిగా పెళ్లి రోజు అనుకోకుండా రాజశేఖర్ తాళి కట్టడంతో కొంచెం టెన్షన్ పడింది. సావిత్రి ఇంకా టెన్షన్ నుంచి బయటపడలేదు. రాజశేఖర్ని భర్తగా ఒప్పుకోవడానికి మానసికంగా ఇంకా సిద్ధపడలేదు. అందుకే తనకు ఆందోళన తగ్గి కొంచెం స్థిమితపడే వరకు సావిత్రిని నా గదిలోనే పడుకోబెట్టుకుంటున్నాను. కానీ ఈ కాపుతావా? పరిస్థితి ఏమిటో చెప్పానుగా. ఇంకొకరి దాంపత్యం గురించి ఎక్కువగా ఆరాలు తీయడం అనవసరం. అవసరం అనుకుంటే నీకే నష్టం. ఈ ఎలక్షన్స్ అయిపోతే మీరన్నా అమౌంట్ మీకు అరేంజ్ చేస్తాను. విశ్వ కోర్టులో నోరు విప్పక ముందే మన డీల్ సెటిల్ అయిపోతే మంచిది. సలహా ఇస్తున్నారా, హెచ్చరిస్తున్నారా? మీరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నాకు కావాల్సింది మీరు అర్థం చేసుకోవడం. ఈసారి వచ్చేటప్పుడు మనం డిస్కస్ చేసుకునే దానికంటే సెటిల్ చేసుకోవడమే చాలా మంచిది. వెళ్ళండి. ఓకే. అహల్య, ఏమిటి చంద్రం? నా షూస్ ఎవరి చేత పాలిష్ చేయించావు? పనివాళ్ళ చేత చేయిస్తారు. నీకు అణకువ వినయం ఎలాగూ లేవని తెలుసు. కనీసం ఒక ఆడదాని వారి సంగతి గుర్తు పెట్టుకుని కొంచెం మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకో. లేకపోతే నిన్ను నేను ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. నేనెవరికి తల ఉంచాల్సిన అవసరం లేదు. పని వాళ్ళ చేత చేయించాల్సిన పనులు గణేష్ చేత ఎందుకు చేయించావు? నువ్వు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. పనివాళ్ళు చేయాల్సిన పనులు పనివాళ్ళ చేతనే చేయిస్తాం. అందుకే వాడి చేత చేయించాను. వాడేం పనివాడు కాదు, సావిత్రి తమ్ముడు. కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన దాన్ని మహారాణి అనుకుని చేతులు కట్టుకుని నోరు మూసుకుని వంగి వంగి దండాలు పెట్టాల్సినంత కర్మ నాకు పట్టలేదు. మీ అన్నయ్య కాబట్టి అలాంటి కుక్కకు తాళి కట్టి ఇంటికి కోడల్ని చేశాడు. చీ కొట్టాల్సిన కుక్క గౌరవం అని చెప్పడానికి నీకు సిగ్గనిపించడం లేదా? దాన్ని ఏమనుకుంటున్నావే నువ్వు? మెళ్ళో తాళిబొట్టు రాగానే ఈ ఇల్లు ఇంట్లో మనుషులందరూ నీ గుప్పెట్లోకి వచ్చేసారనుకుంటున్నావా? మహారాణిలా చక్రం తిప్పొచ్చు అనుకుంటున్నావా? ఏ రోజు నా మొగుడు నా మీద చెయ్యత్తలేదు. అలాంటిది ఈరోజు నన్ను కొట్టాడంటే దానికి కారణం నువ్వే. ఎంత ధైర్యమే నీకు? వెధవ తెలివితేటలు ప్రదర్శించావంటే చంపేస్తాను.